ముందుగా మురిస్తే పండుగ కాదని, బాబుతో పెట్టుకుంటే వెన్నుపోటు ఖాయమని మన తెలుగు మహిళ అనితకు జ్ఞానోదయమైంది. చంద్రబాబు చేతిలో దారుణ వెన్నుపోటుకు బలయ్యే ఫస్ట్ క్యాండిడేట్ వంగలపూడి అనితే అని ఖాయమైంది. టీడీపీ జెండా ఎన్నాళ్లు మోయాలి, సైకిల్ను భరించడం మా వల్ల కాదు, ఈ దఫా పాయకరావుపేట అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని పలువురు ఆశావహులు, పార్టీ సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రచారమవుతున్న అనితకు మద్దతిచ్చి మళ్లీ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడలేమంటూ వారు పాయకరావుపేటలో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 4 మండలాల నుంచి జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేశారు. కేవలం పాయకరావుపేట టికెట్ జనసేనకు కేటాయించాలన్న ప్రధాన ఎజెండాతోనే ఈ సమావేశం నిర్వహించారు. జనసేన నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారికే టికెట్ ఖాయమైందని, జనసేన నుంచి ఆమె బరిలో నిలుస్తారని, వంగలపూడి అనితకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు హోల్డ్లో పెట్టారని సమాచారం. పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటును జనసేనకు కేటాయించారని, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్సీ శివకుమారి పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు తాజాగా శివకుమారిని పాయకరావుపేట ఇన్ఛార్జిగా జనసేన నియమించింది. ఇప్పటి వరకు జనసేన పార్టీ టీడీపీకి మద్దతిచ్చిందన్నారు. ఇకనైనా నియోజకవర్గ టికెట్ జనసేనకు కేటాయించాలని కోరారు. 2014లో టీడీపీ అభ్యర్థి అనిత జనసేన పార్టీ మద్దతుతో గెలిచి తర్వాత జనసేన నాయకులు, కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురిచేశారు. మళ్లీ అనితకే టికెట్ ఇచ్చి కలిసి పనిచేయాలంటే కష్టమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాయకరావుపేట టికెట్ జనసేన నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ కుమారికి కేటాయిస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తున్నారు. గ్రామాల్లో జరిగే సమావేశాలు, కార్యక్రమాలలోనూ జనసేన నాయకులు మాత్రమే పాల్గొంటున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, ముఖ్యంగా వంగలపూడి అనిత కనిపించడం లేదు. దీంతో చంద్రబాబు అనితను రాజకీయంగా వాడుకుని వదిలేసినట్టుగా ఆమె అనుచరులు బోరుమంటున్నారు.